ఆయన చెప్పడం అయితే ఈ ఈ పాయింటే కారణం. ప్రభుత్వం మీద కేసేసాను నేను. అది పర్యావరణ పరమైనటువంటి సమస్యలు. పర్యావరణవేత్తని నేను కదా! నాకు పర్యావరణం ముఖ్యం. పార్టీ పరంగా కంటే కూడా. పార్టీ అన్నటువంటిది నాకిష్టమే. నేనేమి వదిలిపెట్టట్లేదు పార్టీని. కానీ ప్రభుత్వం మీద వేసిన కేసు ఇది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద వేసిన కేసు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద వేసిన కేసులో నేనే పార్టీ అయినప్పుడు అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కిందకు వస్తుంది. అంటే ఈ ప్రభుత్వం మీద నేనే ఎగనెస్ట్ గా వాదించడం అంటే అది వేరేగా ఉంటుంది. ప్లస్ జనసేన నాయకుడు తెలుగుదేశం నేతృత్వంలోని ప్రభుత్వం మీదనో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం మీదనో పోరాడినట్టు అవుతుంది. అది పవన్ కళ్యాణ్ గారు పోరాడినట్టు అవడం, పవన్ కళ్యాణ్ గారు చేయించినట్టు ఉండకూడదు కదా అన్న ఉద్దేశంతో, పార్టీకి ఇబ్బంది రాకుండా మంచి ఉద్దేశంతో నేను పక్కకి తప్పుకుంటున్నాను. పార్టీ అంటే నా విధేయత నాకు అట్లాగే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పిలిచినా నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు ఆయన. కానీ సార్ ఇది 2022లో అనుకుంటా కదా ఆయన వేసిన కేసు, ఇది 23లో. అవును, పాత కేసు. ఆయన నిజంగా ఈయన పదవి తీసుకోకుండా మరి ఎప్పుడో చేయాలి కదా రాజీనామా. ఇప్పుడు మొన్న ఒక వీడియో రిలీజ్ చేసి నిన్న మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో సమీక్ష జరిగిన తర్వాత ఇప్పుడు రాజీనామా చేయడాన్ని మరి ఎలా చూడాలి? అది సహజంగా అంటే ఒకటి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో జనసేన కార్యకర్తలతో గొడవ పెట్టుకోవాలని ఎవరు అనుకోరు. పార్టీ నుండి బయట, పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళని